హాయ్ అండి. హాయ్ సార్. సార్ 10 ఏళ్ళు అయిపోయింది కదా ఇండస్ట్రీకి వచ్చి? కరెక్ట్. 10 ఏళ్ళు అయిపోయింది. 10th ఇయర్ 10th ఫిల్మ్. 10th ఫిల్మ్కి 10th యానివర్సరీ. ఏంటి మీ గోల్స్, మీ ఎయిమ్స్ అన్నీ రీచ్ అయ్యారు అనిపిస్తుందా? అంటే గోల్స్ డెఫినెట్లీ నాట్ అప్ టు వేర్ ఐ వాంట్ రీచ్ సార్, బట్ ఐమ్ హ్యాపీ సార్. ఐఎమ్ హ్యాపీ ఇన్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్. అక్కడ వరకు అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ అల్లుడు సీను, జయజానికి నాయక, రాక్షసుడు నా కెరియర్లో నేను చేసిన 9 సినిమాలైనా అందులో 3 డెఫినెట్లీ వెరీ నేను పర్సనల్గా సాటిస్ఫైడ్ అయిన ఫిల్మ్స్. ఎట్ ది సేమ్ టైం సాక్ష్యం అవ్వచ్చు, కవచం కూడా పర్సనల్ లెవెల్లో ఐఎమ్ హ్యాపీ. నేను ఏ ఫిల్మ్ అయితే రిగ్రెట్ అయితే లేదు సార్. ఏ చేసినా లాస్ట్ ఫిల్మ్ కొంచెం ఛత్రపతి అనిపించినా, అంటే ఆ టైంలో నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. నాకు హిందీ సినిమా రావడం అనేది గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ నేను బాంబేలో యాక్టింగ్ కోర్స్ చేశాను 16 years ఉన్నప్పుడు. కింద 5,000 SFT దాంట్లో యాక్టింగ్ కోర్స్ ఇచ్చాను. పైన అదే పెన్ స్టూడియోస్ ఆఫీస్ పైన వాళ్ళ 50,000 SFT ఆఫీస్ అని పిలిచి నాతో 3 ఫిల్మ్ డీల్ చేసుకోవడానికి నాకు అది చాలా ప్రౌడ్ మూమెంట్. బట్ అప్పుడు ఏంటంటే నేను సైన్ చేసినప్పుడు బిఫోర్ కోవిడ్ టైమ్స్ వర్ డిఫరెంట్. అప్పుడు రీమేక్ కథలు కొంతమంది వర్కౌట్ అవుతుందన్నారు, వర్కౌట్ అవ్వదని కూడా అన్నారు. ట్రూ, బట్ అప్పుడు ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇంకే స్ట్రైట్గా చేస్తుంటే బాగుండేది, మంచి లాంచ్ అయ్యేది. ఎందుకంటే మనకి హిందీలో చాలా మంచి మార్కెట్ ఉంది. ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా చేస్తుంటే బాగుండేది అని అయితే చిన్న ఫీలింగ్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్ ఐ థింక్ మన సక్సెస్లో కంటే ఫెయిల్యూర్లో ఎక్కువ నేర్చుకుంటానని నా ఒపీనియన్ సార్. సక్సెస్లో ఉంటే కొంచెం నేర్చుకుంటాం, ఫెయిల్యూర్లో ఉంటే చాలా నేర్చుకుంటాం. ఇప్పుడు హిందీ డబ్బింగ్ రేట్స్ గురించి మాట్లాడేటప్పుడు అసలు తెలుగు సినిమాకి హిందీలో ఇంత డబ్బింగ్ రేట్స్ వస్తాయా అన్నది షాక్ అయిన విషయం మీ దగ్గర నుంచి స్టార్ట్. నిజంగా మీ మార్కెట్ అక్కడ చూస్తుంటే నిజంగా తెలుగు సినిమాలో ఒక తెలుగు సినిమా తీస్తే అక్కడ హిందీలో ఎంత కొంటారా అన్నది. తర్వాత అది మార్కెట్ చాలా అందరికి పెరిగింది. ఆ టైంలో కూడా ఇప్పటికీ తెలుగు హీరోలు హిందీలో మార్కెట్ చేస్తూ కూడా మన తెలుగు సినిమాలు అక్కడ ఆడుతూ కూడా డైరెక్ట్ హిందీ సినిమా చేయాలంటే భయపడుతున్నారు. కానీ మీరు ముందే ఆ స్టెప్ వేశారు. ఆఫ్ కోర్స్ అది అటు ఇటు అయినా కానీ సరే అదొక ఎక్స్పీరియన్స్, అదొక చాలా అలానే తీసుకుంటాను సార్. నేను ఎప్పుడు అలానే తీసుకుంటాను. ఎందుకంటే సార్ ఇప్పుడు మన ప్రయత్నం అనేది మన చేతిలో ఉంటుంది సార్, ఎఫర్ట్ మన చేతిలో ఉంటుంది. అవును, దాని రిజల్ట్ ఎప్పుడు మనం చెప్పలేకపోతాం. ఈ రోజుల్లో మనం నిజంగానే ఒక సైడ్ సినిమా తీసి నిజంగానే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇదే చేస్తాం. హిట్ సినిమాకైనా ఫ్లాప్ సినిమాకైనా మన ఎఫర్ట్ అయితే సేమే. అవును, కానీ రిజల్ట్ అనేది ఎప్పుడైనా సరే ఆడియన్స్కి ఆ టైంలో ఏం నచ్చుతుందో, అసలు వాళ్ళకి ఆ సినిమా రిలీజ్ అవుతుందో తెలుస్తుందో తెలియట్లేదో. ఈరోజు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమా ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఈ రోజుల్లో ఇంకో సినిమా తీసినట్టు ఉంది. అది సినిమా తీయడం ఒక ఎత్తు అయిపోయింది, దాన్ని ప్రమోట్ చేసుకొని రిలీజ్ చేసుకొని ఇంకో సినిమాలా ఉంది కష్టాలు. ఛత్రపతి టైంలో నాకు అనిపించింది పర్సనల్గా 2 మిస్టేక్స్ ఆ సినిమా చేయడం వల్ల. ఒకటి ఐకానిక్ రీమేక్ చేయడం, ఒకటి రెండోది ఐకానిక్ సినిమాని చేయడం ఒకటి అనిపించింది నాకైతే. అవును సార్, అంటే కానీ అందుకే కదా సార్ ఇప్పుడు తెలుగు సినిమా అవును కానీ హిందీలో చేశా. అవును అవును అలా నేను అనుకున్నాం. అదే మన థాట్ ఏమవుతుంది, తెలుగు సినిమా మనం హిందీలో రీమేక్ చేస్తాం కదా అనుకున్నా. అక్కడ ఎవరు తెలియదు కదా అనుకున్నా. బట్ కోవిడ్ అప్పుడు ఏమైందంటే అందరికీ చూసేసారు. సెకండ్, అప్పట్లో ఏంటంటే సార్ మీరు నమ్మరు, నాకు ఆ ప్రొడ్యూసర్ చెప్పింది ఏంటంటే మదర్ ఎమోషన్, స్టెప్ బ్రదర్ ఎమోషన్ ఎప్పుడు 100% వర్కౌట్ అవుతుందని చెప్పింది నార్త్ బెల్ట్లో. మీరు బాహుబలి చూసుకున్నా, కేజీ చూసుకున్న మదర్ ఎమోషను, బాహుబలి చూసుకున్న మదర్ ఎమోషన్ ప్లస్ స్టెప్ బ్రదర్ ఎమోషను. సో రాజమౌళి గారి సినిమా ఎమోషన్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది నాకు అది ఇది అని చెప్పేసి తెలియకుండా నన్ను కూడా ఏమంటే మనం మేబీ కరెక్ట్ ఏమో అనుకుంటాం కదా. అందరు కలెక్టివ్గా తీసుకునే ఎఫర్ట్ ఉంటుంది ఎప్పుడు. పైగా ఓవైపు వినాయక్ గారు ఉన్నారు, మనకి హ్యాపీ కదా సార్ ఉంటే. మనకు అల్లుడు ఇచ్చినప్పుడు మనకి ఎలా మన లాంచ్ ఎలా బాగుండిందో, హిందీలోకి వెళ్ళినప్పుడు సార్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇదే మైండ్ వెళ్ళాం. బట్ ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఐ ఫీల్ మీరు చెప్పాను కదా మీకు ప్రతి ఒక్క సినిమా మనకి ఏదో నేర్పిస్తుందని. అందుకే ఇప్పుడు భైరవం చేశాను చూడండి. ఇప్పుడు ప్రభాస్ గారు సినిమా రీమేక్ చేస్తా, సూర్య గారి సినిమా కూడా రీమేక్ చేస్తా. అది నా స్టైల్. నాకేంటంటే నేను ఎప్పుడు ఈ యాక్టర్ ఏ క్యారెక్టర్కైనా ఫిట్ అవుతాడు. ఈ యాక్టర్ ఏ క్యారెక్టర్ మనం అనుకున్నా సరే యాక్ట్ ఉంటాడు, ఈ క్యారెక్టర్లో కరెక్ట్గా ఫిట్ అవ్వగలుగుతాడనే అనేది పేరు తెచ్చుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు ఉంటారు సార్, టాయిలెట్ ప్రేమ్ కథ చేస్తాడు, ప్యాడ్ మ్యాన్ చేస్తాడు, అవును, సూర్యవంశీ చేస్తాడు, కేసరి చేస్తాడు.
దిల్ బి లార్జర్ లైఫ్ క్యారెక్టర్, దేర్ విల్ బీ అంటే అసలు మీకు ఒక విలేజ్లో అసలు సైకిల్ దొక్కుతూ కూడా మనకి బిలీవబిలిటీ ఉంటుంది. అవును. నాకు ఆ ఇమేజ్ కావాలి సార్. నాకు ఒక అజయ్ దేవ్గన్ గారు, అక్షయ్ కుమార్ గారు చేస్తారు చూడండి, ఏ రోల్ చేసి వీళ్ళు భలే యాప్ట్గా ఫిట్ అయిపోతారు. ప్రాయం కూడా ఉంటుంది, రైడ్ ఉంటుంది, ఫిట్ అవుతారు. సింగం చేస్తే ఫిట్ అవుతాడు. సో నాకు ఎప్పుడు అలాంటి ఇమేజ్ తెచ్చుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఉండింది సార్. ఎందుకంటే బోల్డ్ జానర్స్ ఉంటాయి సార్, బోల్డ్ రకరకాలైన సినిమా, అన్ని రకాలైన సినిమాలు మనం చూసాక మనకి పెరిగాం. మన స్పెషల్ ఇండియన్స్ ఏంటంటే మనకు ఒక కూర సరిపోదు సార్. మనకు పచ్చడి కావాలి, మనకు ఒక ఆకుకూర కావాలి, పప్పు కావాలి, పెరుగు కావాలి, తర్వాత స్వీటు కావాలి. సో మనమే ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ తింటున్నప్పుడు అన్ని వెరైటీ ఆఫ్ సినిమా చేయాలని నేను ఎందుకు కోరుకోకూడదు? మన సినిమా కూడా ఒక జోనర్కి ఫిక్స్ అయి ఉండకూడదు. అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని రకాల క్యారెక్టర్లు. డైరెక్టర్ నన్ను ఈ అబ్బాయి ఏ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయగలుగుతాడు అని నమ్మాలి. ఆ కెరీర్ బిల్డింగ్ ఫేస్లో నేను ఉన్నాను సార్. కానీ మీ కెరీర్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక లవ్ స్టోరీ చేయలేదన్న ఫీలింగ్ ఉంది కదా? ఉంది సార్, ఉంది. బట్ చేద్దాం, ఇప్పుడు చేయబోతాను సార్. అంటే నా ప్రాబ్లం ఏమైపోయిందంటే ఫస్ట్ సినిమా అల్లుడు సీన్ అంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. తర్వాత బోయపాటి గారు నన్ను నమ్మటం, మనకు జయజానికి అని పడ్డా మూడో సినిమానే. సో ఆ 2 సినిమాలు పడ్డాక ఇంకా నాకు అదే కథలు వచ్చాయి. యాక్షన్ ఎందుకు సార్, అందరు లవ్ స్టోరీలు చేస్తున్నారు కదా, పోనీ అప్పుడు నేను కాదని ఒకటి చేస్తాను అని అంటే కూడా ఎందుకంటే అందరు లవ్ స్టోరీలు చేస్తున్నారు కదా, మీకు హ్యాపీగా మీకు ఇమేజ్ వచ్చింది, ఈ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోండి అన్నారు. మీరు అన్నారు పోనీ. నాకు ఒక్కోసారి థాట్ కూడా వచ్చింది, సరే లవ్ స్టోరీ చేస్తే ఏముంటుంది, నేను అమ్మాయి వెనకాల పడాలి, లేకపోతే అమ్మాయి నా వెనకాల పడాలి, లేకపోతే కాక్టైల్ చేయాలి, అంతే కదా. సో ఏముంటుంది, నేను ఇక్కడ 30 సినిమాలు చేద్దాం, 300 సినిమాలు చేద్దాం అని ఫిక్స్ అయ్యా. సో 300 సినిమాలు చేయాలి నేను. సో 300 సినిమాలు చేయాలని అన్ని రకాల సినిమాలు చేయాలి. ఒక దాంట్లో నేను ఎందుకు నా ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం అని చెప్పి నేను కూడా ఇంకా ఏముండదు, మన లవ్ స్టోరీ చేస్తే మళ్ళీ ఈ స్పేస్కి రావాలిగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా మంది ఏ సినిమా చేసినా సరే యాక్షన్లో మూడ్లోకి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ హిందీ మార్కెట్ ఉంది, అక్కడ ఫైట్ యాక్షన్ సీన్ లేకపోతే హిందీ మార్కెట్కి వాళ్ళ సేలబిలిటీ కాదేమో అని భయం ఉంటుంది వాళ్ళకి. అవునవును కదా. అలా నా వర్క్ లక్కీగా నాకు ఇప్పుడు రాక్షసుడు చేశాను సార్, నాకైనా అంతే మార్కెట్ వస్తుంది. నాకు లక్కీగా మరీ అంత బ్యాడ్ అయితే అవ్వట్లేదు, ఉట్టి యాక్షన్ ఉంటేనే కొంటారు. లక్కీగా నేను అక్కడ వాళ్ళకి ఒక సుపరిచితుడిని అయిపోయా, వాళ్ళకి అందరికీ నోటిఫైస్ అయిపోయింది అది. అక్కడ అసలు నా బాంబే ఎక్కడికి వెళ్ళినా నన్ను విపరీతంగా గుర్తుపడతారు. గుజరాత్ అవ్వచ్చు, రాజస్థాన్కి వెళ్ళినా, మన రాజస్థాన్ రంతంపూర్కి వెళ్ళా, అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళా గుర్తుపడుతున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి గుర్తుపడుతున్నారు. సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ ఓనింగ్ మీ. సో దే ఆర్ నాట్ సీయింగ్ మీ లైక్ నాకు యాక్షన్ ఉండాలి, నాకైతే ఏమీ లిమిటేషన్స్ అయితే లేవు పెద్దగా. మళ్ళీ ఎప్పుడైనా హిందీలో ఇంకో సినిమా చేస్తారా? స్ట్రైట్ సినిమా. ఇప్పుడు హైందవ అదే కదా, హైందవ 100% హిందీలో చేస్తాను. హైందవ 80% నేను హైందవ వాళ్ళందరూ ఇప్పుడు హైందవ మీ లుధీర్ ఎక్స్పెక్ట్ చేసిన కానీ నేను పెద్దగా చేయబోతున్నాను దాన్ని. మీకు లుధీర్ ఫ్రెండ్ అన్నారు కాబట్టి చెప్తున్నా, మీ లుధీర్కి ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నాడేమో, మీ లుధీర్ని అక్కడ పెడతా. చూసా, కొన్ని విజువల్స్ చూసా, చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించారు. థ్యాంక్ యూ సార్. అది నాకు చాలా ప్యాషనేట్ ప్రాజెక్ట్ సార్. ఐ థింక్ ఇప్పుడు మీడియాలో మీరు ఒక్కళ్ళే చూసారు మా బిజినెస్ కట్ని, 10 minutes బిజినెస్ కట్ని. అవును, చాలా మైండ్ బ్లోయింగ్. ఇట్స్ మై వెరీ ప్యాషనేట్ సార్. 3 years బ్యాక్ ఒక్క చేసిన స్క్రిప్ట్. సో దాని గురించి నేను మట్టికి చాలా కష్టపడుతున్నాను. అందుకే ఆ సినిమా మట్టికి దానికి ది బెస్టే అవ్వాలని చెప్పి దానికి చాలా కోరుకుంటున్నాం. ద బెస్ట్ అవుట్పుట్ కోసమే ప్రయత్నిస్తాం. కానీ 4-5 years తెలుగు సినిమా చేసి స్ట్రైట్ సినిమా చేసి 4 years అయింది. 4 years అయింది. 2021 నా లాస్ట్ సినిమా రిలీజ్ అయింది. అవును. అండ్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. 4 years ఇట్స్ ఎ లాంగ్ గ్యాప్ కదా. లాంగ్ గ్యాప్, డెఫినెట్లీ లాంగ్ గ్యాప్. బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్. ఈ గ్యాప్ నన్ను ఇట్ మేడ్ మీ బెటర్ పర్సన్. నేను చాలా రెస్పాన్సిబిలిటీ సీజ్ చేసుకున్నా. నేను ఇప్పుడు చాలా మంచి హెడ్ స్పేస్లో ఉన్నా. ఇప్పుడు ఐ కెన్ ఓన్లీ కాన్సన్ట్రేట్ మై కెరియర్. ఇప్పుడు ఓన్లీ నా పని మీద నేను నా 100% ఫోకస్ పెట్టగలుగుతా. ఐ మీన్ దట్ ఫేస్ రైట్ నౌ అండ్ విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఎందుకంటే మనం వర్క్ని ఎప్పుడు ప్లెజర్ లాగా అనుకోవాలి, ప్రెజర్లాగా ఎప్పుడు ఫీల్ అవుతుంది. 4 years గ్యాప్ వచ్చింది, అయినా సరే కంటిన్యూగా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ గ్యాప్ను ఫుల్ ఫ్లెజ్ చేయడానికి ఒక హిందీ సినిమా వచ్చింది. అవును, ఇప్పుడు 3 సినిమాలు స్టార్ట్ చేశారు. కాకపోతే ఏమైందంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాని ఏది అనుకున్నప్పుడు కరెక్ట్గా భైరవం రావటం, భైరవంతో ఫస్ట్ సినిమా నా ఇది వస్తే మిగతా 3 సినిమా కూడా ప్లస్ అవుతుందని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడో ఓటీటీలు బాగా పెరిగిపోయిన తర్వాత రీమేక్లు చేయడానికి భయపడుతున్నారు అందరు. తెలిసిపోతుంది కంటెంట్, ముందే చూసేస్తున్నారు, వాళ్ళకి మనం ఏమి థ్రిల్ ఇవ్వలేము అన్న భయాలు ఉంటాయి కదా. మీరు దాన్ని కూడా దాటుకుని వచ్చి నేను ఎప్పుడైనా ఒకటే పెట్టుకుంటాను సార్, మంచి సినిమా
చెత్త సినిమా, బాగున్న సినిమా బాగాలేని సినిమా, అంతే సినిమా. సార్ దృశ్యం సినిమా ఉంది సార్, మలయాళం ఆడింది, తెలుగులో ఆడింది, హిందీలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. మోహన్ లాల్ గారు హిందీలో చూశారు నాకు తెలిసిన చాలామంది. బట్ అజయ్ దేవగన్ గారిది దృశ్యం 200 కోట్లు చేసింది. సినిమా బాగుంటే సార్ ఎక్కడైనా చూస్తారు. సినిమా బాగుండాలి, అదే అల్టిమేట్. అండ్ నేను గరుడన్ సినిమా రీమేక్ అని ఒప్పుకోను, నేనేది ఒప్పుకోను సార్. ఎందుకంటే మీ సినిమాని రీమేక్ లాగా ట్రీట్ చేయలేదు. దాన్ని సోల్ తీసుకున్నాం, దానికి ఏమేమి ఎలిమెంట్స్ పెట్టాలో అన్ని ఎలిమెంట్స్ పెట్టి దాన్ని ఎంత బాగా మన తెలుగు ఆడియన్స్కి ఎంత బాగా ప్రజెంట్ చేస్తే ఎంత బాగుంటుందో అంత జాగ్రత్తలు మా డైరెక్టర్ గారు తీసుకుని ఆ సినిమాని అంత అద్భుతంగా చేశారు. సో ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. మీకంటూ ఒక యాక్షన్ ఇమేజ్ వచ్చేసింది, కానీ ఈ రోజుల్లో ఒక యాక్షన్ ఎపిసోడ్తో ఆడియన్ని అట్రాక్ట్ చేయడం అన్నది చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే యాక్షన్లో పీక్స్ చూసేస్తున్నాం మనం. ఇప్పుడు యానిమల్ కానివ్వండి, మార్కో కానివ్వండి, లేదంటే కిల్ కానివ్వండి, ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఆ యాక్షన్ని కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత చేసినా సరే. అది పెద్ద టాస్క్ కదా హీరోలకి. 100% కదా సార్, డెఫినెట్లీ పెద్ద టాస్క్. కానీ సార్ ఆడియన్స్కి డెఫినెట్గా మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే మటుకి నో డౌట్ వాళ్ళకి జానరు లేకపోతే ఇప్పుడు మనం కొన్ని జానర్ మనం ఆడట్లేదు అనుకుంటాం, కానీ సూపర్ హిట్ అవుతున్న సినిమాలు కూడా ఉంటున్నాయి. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ ఆడియన్ ఎంత అందంగా మోసం చేస్తాం అనేది ఇంపార్టెంట్ సార్. సినిమా అనేది ఇట్స్ ఎ మ్యాజిక్. ఆ మ్యాజిక్ని మనం అందంగా చెప్పాలి, స్క్రీన్ ప్లే అదిరిపోవాలి. అది మీరు కొత్త జానరా లేకపోతే ఆల్రెడీ వర్కౌట్ అయిన జానరా. ఇప్పుడు మన సంక్రాంతి వస్తాం సినిమా ఉంది సార్, ఆ జానర్ సినిమాలు అసలు ఇంకోళ్ళు అయితే మనం వర్కౌట్ అవుద్దు అంటారా? ఇప్పుడు 2 days టైం వర్కౌట్ అవుతుంది, కానీ బిగ్గెస్ట్ కలెక్టర్ ఆఫ్ దిస్ ఇయర్. సో డెఫినెట్లీ మార్కో కిల్ లాంటి సినిమాలో చూస్తారు. యాక్షన్ ప్రజెంటేషన్ మారింది, డెఫినెట్గా మారింది. బిఫోర్ టైమ్స్కి యాక్షన్ ప్రజెంటేషన్ డిఫరెంట్, కానీ మీరు 10 ఏళ్ళ ముందు యాక్షన్ ప్రజెంటేషన్ డిఫరెంటేగా. ఎవ్రీ 10 years 5 years అది ఎప్పుడు మారుతుంది సార్. మనం టైమ్స్ మనం మారి మన సినిమా తీయాలి. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ ముందు కృష్ణ గారి టైం అప్పుడు యాక్షన్ డిఫరెంట్గా, చిరంజీవి గారి టైం అప్పుడు యాక్షన్ డిఫరెంట్ కదా, చిరంజీవి గారు బాలకృష్ణ గారి టైం అప్పుడు యాక్షన్ డిఫరెంట్, మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు యాక్షన్ డిఫరెంట్, ఇప్పుడు యాక్షన్ డిఫరెంట్, రేపు యాక్షన్ ఇంకా వేరే కొత్త. ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడు కిల్ మార్కో రేపు నెక్స్ట్ జనరేషన్ ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళకి ఇంకా అదే ఫ్యూచర్ అవ్వచ్చు. సో యాక్షన్ కీప్ చేంజింగ్. ఒకవైపు మనోజ్తో చేశారు, ఒకవైపు నారా రోహిత్, వీళ్ళతో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మీ రిలేషన్ ఏంటి? ఎక్స్ట్రాడనరీ సార్, చాలా ఎక్స్ట్రాడనరీ పీపుల్. అండ్ చాలా అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు ఎట్లా అంటే ఈ సినిమా మేము ఒక ఫ్యామిలీలో పనిచేసాం సార్. ఈ సినిమా మా అందరికీ చాలా ఇంపార్టెంట్. సో మేమందరం మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా మా బెస్ట్ ఇవ్వాలని చెప్పి అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. బట్ ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ సార్, చాలా మెమరబుల్ ఫిల్మ్ మా అందరికీ పర్సనల్గా కూడా. ఎందుకంటే మేము షూటింగ్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు అదేదో షూటింగ్కి వెళ్ళాం ఏదో వర్క్కి వెళ్ళాం అన్న ఫీలింగే లేకుండే. ఎందుకంటే ఎప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మేమే ఎప్పుడు 4-5 ఉండే, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ సరదాగా ఒకళ్ళనొకళ్ళని జోకులు వేసుకోవటం కానీ ఒక్కొక్కరి మీద ఒకళ్ళనొకళ్ళను ఇన్పుట్స్ ఇచ్చుకోవటం కానీ ఒకళ్ళనొకళ్ళను కలిసి భోంచేయటం కానీ ప్రతి చాలా ఎవ్రీ ఆస్పెక్ట్స్లో వి ఆల్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వంట కూడా చేసినట్టున్నారు. నాకు రాదు పాపం రోహిత్ గారు మనోజ్ గారు. మనోజ్ మంచి కుక్ అనుకుంటా. బ్రహ్మాండంగా అందరు. మనోజ్ అన్న కోవిడ్ నేర్చుకున్నాడంట, బట్ రోహిత్ గారు ఎక్స్ట్రాడనరీ. ఆయన నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా బాగా చేశారు. ఇది ఫ్రెండ్షిప్ బేస్డ్ మీద స్టోరీ కదా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. ఓకే ఓకే. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నేను వాళ్ళ కింద పనిచేసే వ్యక్తిని. ఓకే. ఫ్రెండ్షిప్ అనగానే మీకు గుర్తొచ్చే మూమెంట్ ఏంటి అండి మీ లైఫ్లో? అంటే ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ రిలేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్ సార్. మన పేరెంట్స్లో మనకి ఎంతో కొంత ఏదో ఒక లెవెల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మన గర్ల్ ఫ్రెండ్ కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన వైఫ్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన సిస్టర్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన బ్రదర్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్పే ఉంటుంది. సో ఐ ఫీల్ ఎవ్రీ రిలేషన్లో ఎంతో కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో అందుకే ఈ ఎమోషన్ అందరు కనెక్ట్ అవుతారు నా ఒపీనియన్. ఇండస్ట్రీలో ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్? నాకు ఇండస్ట్రీలో అందరు బెస్ట్ ఫ్రెండ్సే సార్. నాకు అందరు జెన్యూన్గా చెప్తున్నా. అంటే నేను ఎప్పుడు అందరితో బాగుంటా, వెళ్ళి హ్యాపీగా వస్తాను. చిన్నప్పటి నుంచి అందరం చూస్తాను, వెతుకులే
వెళ్ళి అందరితో హ్యాపీగా ఉంటా, కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాడతా. కానీ నాతో ఉన్న ప్రాబ్లం ఒకటి ఏంటంటే నేను పనిపించుకోండి. నేను పొద్దున్న లెగిస్తే నేను నచ్చిన పని చేస్తున్నానా, నచ్చిన ఫుడ్ తిన్నానా, నచ్చిన బట్టలు వేసుకున్నానా, నేను నచ్చిన హ్యాపీ పడుకున్నాను. 5th నాకు బోనస్ అనుకుంటా. మనీ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఫేమ్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇవన్నీ బోనస్లు అనిపిస్తాయి. ఫస్ట్ 4 అంటే మనిషికి చాలా అనిపిస్తుంది నాకు. అంతే సార్, ఏ ఇంట్లో పడుకున్నా లైట్ ఆపుకున్నాం అనుకోండి, ఏళ్ళని ఒకటేగా. సో పొద్దున్న లెగిస్తే నచ్చిన పని చేయాలి. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పుడు ఐటీ జాబ్ చేసి 2 lakhs 3 lakhs శాలరీ వస్తుందని చెప్తాడు. కానీ వాడి ప్యాషన్ చెఫ్ ఉండొచ్చు. నేను చెఫ్గానే చేయమని చెప్తా. వాడు 2-3 lakhs శాలరీ వస్తుంది, మంచి ఈఎంఐ వల్ల మంచి కార్ మెయింటైన్ చేయగలుగుతున్నాడు, మంచి ఫ్లాట్లో ఉండగలుగుతున్నాడు. కానీ పొద్దున్న లేసి నచ్చిన పని చేయనప్పుడు నీ 20 years 30 years ఆఫ్ నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది కదా. అదే నువ్వు చెఫ్గా చేస్తే నీకు 1 lakh వస్తుండొచ్చు. నువ్వు చిన్న కార్లో తిరుగుతున్నావు, చిన్న ఇంట్లో ఉంటున్నావు, కానీ పొద్దున్న లెగిస్తే నీకు నచ్చిన పని చేస్తున్నావు. ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు యువర్ లైఫ్, అరే నేను నచ్చిన పనే చేశాను రా బాబు అని, అదే మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు ఏ ఇంట్లో నీకు గుర్తుండదు, నువ్వు ఏ కార్ నీకు గుర్తుండదు, నువ్వు ఏ ఈఎంఐలతో నీకు గుర్తుండదు. కానీ నేను లైఫ్ హ్యాపీగా ఉన్నాను రా అనేది మట్టుకు బతుకుతుంటుంది. సెకండ్, ఎప్పుడైనా సరే మన హ్యాపీ నచ్చింది తినాలి, హ్యాపీ పడుకోవాలి సార్, అంతే కదా. ఇంకెందుకు సార్ మిగతావన్నీ బోనస్లా కదా. నాకైతే ఏది లాగిపోతాడు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నేను 15 years అప్పటి నుంచి నేను ఓన్లీ సాటర్డేనే ఫ్రెండ్స్ని కలుస్తా, సండే ఫ్రెండ్స్ని కలుస్తా. సో మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు నేను బిజీ, ఏదో పని, చిన్న పని పెద్ద పని ఏదో పని పెట్టుకుంటా. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఈ సినిమాలు ఇప్పుడు ఏదో నరేషన్ పెట్టుకుంటా, లేకపోతే ఇంకోటి ఏదో మీటింగ్ పెట్టుకుంటా, ఏదో పని పెట్టుకుంటా. పొద్దున్న లెగిసి స్నానం చేసి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాను నేను, అది నా స్టైల్. సో నేను ఫ్రెండ్స్ని కలవాలంటే సాటర్డే హ్యాపీ కలుస్తాను, వచ్చేస్తాను. సండే మళ్ళీ మండే టు సాటర్డే మై ఓన్ స్ట్రగుల్, మై ఓన్ లైఫ్. కానీ మీరు చెప్పినంత ఈజీగా ఉంటుందా? ఇండస్ట్రీ అనేది పరుగు పందెం, ఒక రేస్లా ఉంటుంది. మన సినిమా రావాలి, జనాల్లోకి వెళ్తుందా లేదా, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, లెక్కలేంటి, బాక్స్ ఆఫీస్ లెక్కలేంటి, రేపు ఏ సినిమా చేయబోతున్నాను, రేపు కాల్ షీట్లు ఏంటి, ఇంత ప్రెజర్ ఉంటుంది కదా మైండ్లో. దాన్ని ఒక్కసారిగా స్విచ్ ఆన్ చేసి తీసుకోండి సార్, నేనేది తీసుకోను. నాకు అంత పెద్ద స్ట్రెయిన్ అని అనిపించదు. నేను నచ్చిన పని చేస్తున్నా, హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నా. నా షూటింగ్ లేకపోతే కొంచెం అనిపిస్తుంది అలాగా, హ్యాపీగా నచ్చిన పని చేస్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం నేను అనుకున్న నేను ఎలాంటి సినిమా తీద్దాం కూడా అలాంటి సినిమా తీస్తున్నా. నా డైరెక్టర్స్ నాకు అలాంటి డైరెక్టర్స్ దొరుకుతున్నారు, అలాంటి ప్రొడ్యూసర్స్ దొరుకుతున్నారు. నేను ఎలాంటి సినిమా తీద్దాం కూడా అలాంటి సినిమాని తీస్తున్నా. ప్రమోషన్స్ ఒకటి నాకు రాదు, అది ఎలా చేయడం అంటే అది తెలియదు. అంటే నాకు ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు సినిమా తీయడం ఒక టాస్క్ అయిపోయింది, సినిమా తర్వాత ఇంకో పెద్ద టాస్క్ అయింది. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఇది ఇంకో సినిమా అయింది, ప్రమోషన్స్ ఇప్పుడు ఇంకో సినిమా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఈ ట్రాన్సిషన్స్ మేము చూశాను. నా బిఫోర్ జనరేషన్ వాళ్ళు మేము ఇంకా వేరేలా చూసాము. నేను 2014లో వచ్చా, అప్పుడు ఓన్లీ ట్విట్టరే ఫేమస్ ఉండే. హ్యాపీగా అందరం ప్రెస్ మీట్లో కలిసేవాళ్ళం, హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి అందరికి ఎవ్రీడే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వచ్చేది, మీడియా ఇచ్చేసి అయిపోయింది. అంతే. తర్వాత 2018కి 19కి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయింది. సో ఎవ్రీ 5 yearsకి సమ్ రెవల్యూషన్స్ హ్యాపెనింగ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ విత్ ద టైమ్స్. మనం ఈ టైమ్స్ నుండి మనం హ్యాపీ సినిమా ప్రమోట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం. మీ అదృష్టం ఏంటంటే కెరీర్ బిగినింగ్ నుంచే పెద్ద డైరెక్టర్లతో పనిచేశారు, పెద్ద టెక్నీషియన్లతో పనిచేశారు, మీకు కావాల్సింది తెచ్చుకోగలిగారు సినిమాలోకి. అది అంటే అందుకే నాకు ఆ స్ట్రెయిన్ ఎప్పుడు అనిపించలేదేమో. సో నాకు ఎప్పుడు నేను నచ్చిన కథ, నాకు ఎప్పుడు మంచి కథ కోసమే నా హంట్ ఉంటుంది తప్పించి, మంచి కథ ఎవరు వచ్చి తడతాడా, మన డోర్ కొట్టి ఎప్పుడు మంచి కథ లుధీర్ వచ్చి ఎవరు కథ చెప్తారా అనుకుంటా తప్పించి, అదొకటే నా స్ట్రెస్. తర్వాత దాన్ని చేయడంలో నాకేం ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ చూడటం ఒకటేమో. I know how it works. I know how to present my film. I know how to make sure that I get funds or whatever it is. So for me, I never felt that stress. కొంత స్ట్రెస్ మీ నాన్నగారు కూడా తీసుకుంటుంటారా మీ దగ్గర నుంచి? ముందు తీసుకునేవాళ్ళు డెఫినెట్లీ, బట్ నేను ఎప్పుడు తీసుకోవద్దని చెప్తున్నా. హ్యాపీగా ఉండండి, రిలాక్స్గా ఉండండి అంటే, బట్ హీఈస్ ఆల్సో హజలర్, ఆయన ఖాళీగా ఉండలేరు. అంటే ఇదివరకు మీ సినిమాల మీద ఆయన చేసినంత ఫోకస్ ఇప్పుడు చేయట్లేదేమో అనిపిస్తుంది. మీరు కావాలని అంటే ఎందుకు సార్, ఆయన ఎప్పుడు చేయాలి, ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు. ఇప్పుడు ఆయనకు కూడా ఏంటంటే, మేము పెద్ద అయిన తర్వాత మా ఆయనకి ఎలా ఉండిందంటే, గుడ్ ఓ బ్యాడ్ మీరు కూడా నేర్చుకోండి, మీరు కింద పడాలి, లెగవాలి, సక్సెస్ ఫెయిల్యూర్ అన్నీ చూడాలి, అన్నీ రుచి చూస్తేనే కదా మీకు ఏది గుడ్ ఓ బ్యాడ్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ నేను ఫోర్ ఫ్రంట్లో ఉన్నానంటే వాట్ విల్ యూ లెర్న్. మీరు వరుసగా సినిమాలు చేస్తున్నారు, కానీ ఇదే టైంలో మీ నాన్నగారు ప్రొడ్యూసర్గా సినిమాలు చేయట్లేదు. అవును.
ఎందుకు అంటే మీరు ఫామ్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలు చేస్తే బెటర్ ఏమో కదా. అంటే ఆయన ఇప్పుడు హ్యాపీగా అంటే వర్క్ లోడ్ కంటే హ్యాపీ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ రియల్ ఎస్టేట్ సార్. చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇప్పుడు చాలా కష్టపడ్డారు. ఆయన నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. నేను చిన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈయన వెరీ హార్డ్ వర్కర్. చాలా కష్టపడ్డారు. ఇప్పుడు నేను పడుతున్నా. ఇప్పుడు ఆయన పడి ఇంతమంది పడటం ఎందుకు? ఒకళ్ళు నేను పడుతున్నా, నేను హ్యాపీగా పడుతున్నా, మీరు హ్యాపీ కొంచెం ఎంజాయ్ చేయండి. మళ్ళీ మీకు నిజంగా ఎప్పుడైనా చేయాలనిపిస్తే చేయండి. ఒకళ్ళు ఎంజాయ్ చేయాలి సార్, ఒకళ్ళు కష్టపడాలి. ఫ్యామిలీలో ఎప్పుడు అందరూ కష్టపడుతుంటే ఎవరు ఎంజాయ్ చేస్తున్నట్టు ఇంకా. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ బ్యానర్ పెడతాను, మళ్ళీ బ్యానర్లోంచి సినిమాలు చేస్తాను అంటే ఆయన పెట్టాలని ఉంది. నేను కొంచెం సార్ 1-2 years ఆగండి, కొంచెం చేద్దురు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లకు కొంచెం పరిస్థితి కొంచెం కష్టంగా ఉందంటారు. అలాగే ప్రొడక్షన్ చూసి వచ్చారు కదా మీరు సార్. ఎప్పుడు ఉన్నాయి సార్ కష్టాలు, ఎప్పుడు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి వస్తామంటే ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటే మట్టుకి మీ ప్యాషన్తో మీరు ఉండాలి సార్. సినిమా ఇండస్ట్రీ అనేది ప్యాషన్తో బేస్ అయిన ఫీల్డ్. ఇప్పుడు మనం చాలా డబ్బు చూస్తున్నాం, కానీ ముందు హీరోలు కూడా చాలా ప్యాషన్గానే ఉండారు కాబట్టి పెద్ద మనీ ఏం చేసుకోవాలి. చాలామంది వాళ్ళ ఇనిషియల్ కెరియర్ ఫర్ దర్ లైఫ్ వరకు మీరు చూసిన పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఇప్పుడు చాలా వరకు ఈ లాస్ట్ 10 years నుంచి చాలా గ్రోత్ చూశారు. కానీ బిఫోర్ 10 years సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్యాషన్తో ఉండాల్సింది. ఇక్కడ డబ్బు అనేది ఇప్పుడు చూస్తున్నారు. దాని ముందు ప్యాషన్తోనే ఈ ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. లేకపోతే ఏదో చేసేద్దాం, ఏదో సంపాదించేసుకుందాం, ఏదో చేసేద్దాం అని చెప్పి ఇండస్ట్రీకి వస్తే మటుకు ఇట్ విల్ నెవర్ వర్కౌట్. ఈ రేస్లో ఎవరినైనా మీరు కాంపిటేటివ్ అనుకుంటే ఎవరిని అనుకుంటారు? నేను కాంపిటీషన్ ఫీల్ అవ్వను సార్. 365 రోజుల్లో బోల్డ్ అని ఫ్రైడేలు ఉన్నాయి. ఒక్క ఫ్రైడే మనదైతే చాలు. నేను ఉసేన్ బోల్ట్లో ఫీల్ అవుతా. నేను ఉసేన్ బోల్ట్ని, నా గోల్ని, నా ఎయిమ్ని పెట్టుకుంటా. ఐ విల్ రన్ ఫర్ ఇట్. లెఫ్ట్ రైట్ చూసిన రోజు నేను ఓడిపోయా. అంతే కదా సార్. ఇప్పుడు మీరు పరిగెడుతున్నారు, మీ గోల్ మీ ఏం పెట్టుకొని మీరు లెఫ్ట్ రైట్ చూసుకుంటున్నారు అనుకోండి, మీ గోల్ మీ ఏం మీరు డివైడ్ అయిపోతున్నారు. కానీ సో ఎన్ని సినిమాలు వస్తే అంత మంచి సార్. క్వాలిటీ సినిమాలు రావాలి, మంచి సినిమాలు రావాలి. మీకు 300 ఎన్ని ఫ్రైడేలు ఉంటాయి చెప్పండి. సో చాలా ఫ్రైడేస్ ఉన్నాయి కదా. ఎన్ని సినిమాలు వస్తే మీకు వర్కౌట్ అవుతాయి. సినిమా బాగుంటే ఏ సినిమాకి కావాల్సిన అప్రిషియేషన్ రాలేదు చెప్పండి. మీకు మంచి సినిమాకి ఎప్పుడు అప్రిషియేషన్ వచ్చింది? సాక్ష్యం లాంటి సినిమా సరిగా జనంలో సార్ కమర్షియల్ ఇట్ ఫేర్డ్ వెల్ సార్. కమర్షియల్ ఆ రోజుల్లో 35 కోట్లు 40 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్ రైట్. 17 crores 18 crores షేర్ వచ్చింది. ఇంకొంచెం బాగుంటే ఇంకా పెద్ద ఏంటంటే నా ప్రాబ్లం అయిపోతుందంటే మనది ఆ 50 పెడితే 50 దగ్గరే చూస్తున్నారు. మనం 35-40కి వెళ్ళినా సరే సరిపోవట్లేదు. ఇప్పుడు 100 కోట్లు కూడా సరిపోవట్లేదు. అలాంటి టైమ్స్కి వెళ్తున్నాం అంతే మనం. ఇప్పుడు 100 తర్వాత 1000 అవుద్ది. బట్ ద థింగ్ ఇస్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఇవి నెంబర్స్ అని ఎప్పుడు మారుతాయి. అది మన చేతిలో లేనిది. రిలీజ్ ఉంటుంది, ఆడియన్స్కి ఆ సినిమా రిలీజ్ అయిన తెలుస్తున్న వరకు మనం ప్రమోట్ చేయాలి, తెలియాలి అందరికీ. సో చాలా టాస్క్స్ ఉంటాయి. కానీ అండర్ రేటెడ్ సినిమాలు మీ కెరీర్లో కూడా ఉన్నాయనిపిస్తుందా? నాకైతే అన్ని నేను అండర్ రేటెడ్ అనిపిస్తాయి. అవునా? నాకైతే పర్సనల్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు అల్లుడు సీన్ కానీ జయజానికి రాక్షసుడు ఓకే ఇట్ ఫేర్డ్ వెల్ సార్. మిగతా సినిమా అండర్ రేటెడ్ అంట. నేనైతే అండర్ రేటెడ్ అంట. అది మీరు కమర్షియల్ అనుకోవచ్చు, ఏముంటుంది కమర్షియల్ మాస్ యాక్షన్స్ మనం వచ్చేది. కానీ నాకు చాలా కొత్త టెంప్లే. ఆ టైంలో మీరు సీత లాంటి సినిమా యాక్సెప్ట్ చేయడం కూడా రిస్కీ. ఎగ్జాక్ట్లీ. సీత కావచ్చు, సాక్ష్యం అవ్వచ్చు, కవచం కూడా ఒక 1 day జరిగే థ్రిల్లర్ జోన్ ఇప్పటివరకు ఎవరు అటెంప్ట్ చేయాలి. 1 nightలో జరిగే కథ, దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టా. కానీ కథగా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ కథ అది. ఓకే, ఫ్యూచర్లో ఎలాంటి కథలు చేయాలని ఉంది? మీరు అన్నట్టు 30 సినిమాలా 300 సినిమాలా? 300 సినిమాలే. అందుకే అన్ని రకాలు చేస్తా. బట్ ఇప్పుడు ఐ విల్ సీ సార్. ఇప్పుడు ఈ సినిమాలు ఈ ఇయర్ కొంచెం బాగా కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇంకా మన 4 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఇప్పుడు టైసన్ నాయుడు, కిష్కిందాపురి, హైందవా ఉంది. సో హైందవా రిలీజ్ అయిన తర్వాత మిగతా మళ్ళీ అగైన్ ఆ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్. అంటే ఈ లోపు కొత్త కథలు వినడం, దాన్ని అది ఎప్పుడు ఆన్ ప్రాసెస్. కథలు ఎప్పుడు వింటూనే ఉంటా నేను. ఇప్పుడు అది రిలీజ్ అయ్యేంత వరకు ఏ కథలు వినాను ఆ టైప్ కాదు మనం. కథ బాగుందంటే కథ మంచి కథ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. హ్యాపీగా వినాలి, విని మనకి నచ్చిందంటే రెడీగా పెట్టుకోవడమే. ఇవన్నీ షూటింగ్లు అయిపోతే స్టార్ట్ చేయడమే. భైరవ విషయానికి వస్తే కొన్ని షార్ట్లో కాంతారా ఎఫెక్ట్, ఆ వైబ్రేషన్ కనిపిస్తుంది. అవును సార్. అంటే కథలో ఉండింది సార్ అది. భైరవుడు నాలో పూనితే హౌ హీరో విల్ రియాక్ట్ అనేది చిన్నప్పటి నుంచి అది ఒక ఎపిసోడ్ డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. బట్ చాలా బాగుంటుంది సార్. డెఫినెట్గా
అంటే నేను అలాంటి కొత్తగా చేయాలని కోరుకుంటాను సార్. ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తానే కదా నేను పీపుల్ విల్ టాక్ అబౌట్ మై వర్క్. నేను ఊరికే రెగ్యులర్గా చేశాను అనుకోండి, దే విల్ నాట్ బి ఎనీ ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్. సో బైరామ్లో మీకు ఆ ఎలిమెంట్ ఉంటుంది సార్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటాం, కానీ ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఓ మేమర్స్ ట్రోలర్స్ పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. బట్ ఈసారి ఛాన్స్ ఇవ్వట్లేదు. లేదా ఈసారి ఇవ్వట్లా. ఈసారి మట్టుకి 100% ఇవ్వను. కానీ అవన్నీ చెక్ చేస్తుంటారా? ఒకటి 100% సార్. అది ఆన్ షూటింగ్లో చెక్ చేస్తాం కదా. ఆన్ షూటింగ్ చూసుకుంటాము, తర్వాత డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తాను, మా టీంని అడుగుతాను, నేను అందరిని అడుగుతాను. నేను హైడ్ చేసి ఆ టైప్ కాదు. నేను డైరెక్టర్ని ఓపెన్ అడుగుతా, మా ఎడిటర్ని అడుగుతా, నేను ఇంకా 10 మంది 15-20 మంది కూడా చూపిస్తాను ఎడిటింగ్ తీసుకెళ్ళి. నేను ఎప్పుడు దాచుకొని అదే బంగారంలో దాన్ని దాచేసుకోవడం అలాంటివి ఏం కాదు. మనం 10 మంది, నేను అందరి ఒపీనియన్ తీసుకుంటా. ఇప్పటికీ మా సినిమా బైరం 50 మంది చూసుంటారు, నేను 50 మంది అయితే ఒపీనియన్ తీసుకున్నాను. సార్ మీకు ఒక్క షార్ట్ అన్న బ్యాడ్ ఉంటే చెప్పేయండి సార్, పర్లేదు, నో ప్రాబ్లం, బీ ఓపెన్, ఇలాగే మాకేం అనిపించలేదని నేను చెప్తారు. క్రిటిసిజం అంత ఈజీగా తీసుకోగలరా మీరు? తీసుకోలేరు. అదొక్కడే టఫ్. క్రిటిసిజం మటుకి నేను టఫ్గా తీసుకోలేను. ఈ 10 ఏళ్ల కెరీర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అలాంటి మూమెంట్ ఏమైనా ఉందా? అవండి సోషల్ మీడియా, ఎందుకంటే మనకు అలవాటు లేనిది. సో నేను అసలు సోషల్ మీడియా ఈ నేను నెగిటివ్ థింగ్స్ నేనే మాట్లాడను ఇన్ లైఫ్. నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఏమన్నా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది నాకు ఫోన్ చేశారు, నీ వాయిస్ అంటే మాకు ధైర్యం వస్తుందా అంటారు. నీ వాయిస్ విన్నా నీతో మాట్లాడడం ధైర్యం వస్తుంటారు. అలాంటి ఫేస్లో నేను ఉన్నోడిని. సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ అసలు నాకు ఇష్టం ఉండేది. బట్ అదే నన్ను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మోస్ట్ టఫెస్ట్ అదే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్రిటిసిజం పక్కన పెట్టండి, ఏంటంటే మీ సినిమా వచ్చి చాలా రోజులు అయిందండి, ఎందుకు సినిమాలు రావట్లేదని అంటాడు. అంటే ఏదో అవకాశాలు లేనట్టుగా మాడతాడు. ఉన్నారా బాబు, కానీ మంచి మమ్మల్ని ఎగ్జైట్ ఏం చేయట్లేదు, మంచి సినిమా చేయగలదు, పిచ్చి సినిమా చేయడం ఎందుకు రా అన్నట్టుగా మనకి ఆన్సర్ ఇవ్వాలి. ఈ ఆన్సర్లు ఇచ్చి మనకి చిరాకు వస్తుంటుంది. మీకు అర్థమైందా? మీరు అన్నీ ఎందుకంటే యాక్షన్ సినిమాలు చేస్తారు, అందరూ ఊరికి కొడతారు ఎందుకండి అంటాడు. ఒరే కొడుతుందే కనిపిస్తుంది, దాని వెనకాల కథ ఉంటుంది, దాని వెనకాల బోల్డ్ ఉంటుంది, అది ఎందుకు చూడరు? అంటే ఇట్స్ ఈజీ టు కమెంట్ సార్. సినిమా తీసినోడికి సినిమా చేయడం అనేది ఎంత టాస్కో అందులో దూరితే తెలుస్తుంది. మాట్లాడటం ఏదన్నా ఈజీయే, ఎవరికైనా ఈజీ. నేను ఇంకో ప్రొఫెషన్ గురించి ఈజీగా కమెంట్ చేయగలుగుతా, ఏముందంట, కానీ దాంట్లోకి వెళ్ళి రోజు కష్టపడితేనే తెలుస్తుంది మనకి. రాక్షసులు 2 కూడా ఉంది సార్. అంటే ఫస్ట్ ప్లాన్ చేసాం సార్. యాక్చువల్లీ జ్ఞానవేల్ రాజు గారు ఉన్నారు, స్టూడియో జ్ఞానవేల్ రాజు గారు. తంగ్లన్ కంగువా బిఫోరే సైన్ చేశాను. సో తంగ్లన్ కంగువా తర్వాత మరి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, దే డిడ్ంట్ అప్రోచ్ మీ బ్యాక్. రమేష్ వర్మ గారు స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నారంట. అవును, అదే నా ప్రొడ్యూసర్ అంతా కూడా రెడీ సార్. పాపం అంతా మేము అన్ని మూవ్ ఫార్వర్డ్ వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే నాకు ఆ స్పేస్ చాలా ఇష్టం, ఆ థ్రిల్లర్ స్పేస్ అది చాలా బాగుంటుంది, ఇప్పుడు బాగా ఆడుతున్నాయి కాబట్టి కూడా చేద్దాం అనుకున్నాం. బట్ మరి కంగువా తర్వాత జ్ఞానవేల్ రాజు గారు ప్లాన్ చేసి చెప్తారన్నారు, ఇంకా గెట్ బ్యాక్ అవ్వాలా. తను వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ సార్. పాపం జ్ఞానవేల్ రాజు గారు ఈజ్ అ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఒక టైం ఇప్పుడు ఆయనకి కొంచెం మేబీ సీయింగ్ లిటిల్ హార్డ్ ఫేస్. అవునవును, ఐఎమ్ షూర్ హీల్ కమ్ అవుట్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. మీ బైరం బాగా ఆడాలి. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టు ఆ 300 గోల్ టార్గెట్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా హుస్సేన్ బోల్ట్ లా పరిగెడుతున్నాను. అంతే హ్యాపీ హీరో తర్వాత ఒక 40-50 years తర్వాత కావాలంటే చిన్న ఏది సైడ్ కట్టర్ చేసుకోవడం 300 టచ్ చేస్తా. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.